కడప జిల్లా వైసీపీకి కంచుకోట. అక్కడ వైసీపీదే పూర్తి ఆధిపత్యం. ఇప్పుడు పులివెందుల జడ్పీటీసీ బైపోల్పై వైసీపీ టెన్షన్ పడుతోందా? ఈ ఎన్నిక వైఎస్ జగన్కు సవాల్గా మారిందా? అటు పులివెందులను ఎలాగైనా దక్కించుకోవాలని టీడీపీ కూడా ప్రయత్నాలు చేస్తోందా? ఇక్కడ జగన్ను దెబ్బ కొట్టాలనే వ్యూహంలో టీడీపీ హైకమాండ్ ఉందా? వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు మరో సవాల్ ఎదురు కాబోతోంది. పులివెందుల జెడ్పీటీసీకి ఉప ఎన్నిక జరగబోతోంది. ఈ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని టీడీపీ పక్కా ప్రణాళికలు రచిస్తోంది. పులివెందుల వైఎస్ జగన్ అడ్డా. అక్కడ వైసీపీని ఓడిస్తే జగన్ కు కోలుకోలేని దెబ్బ. అందుకే ఈసారి జెడ్పీటీసీ సీటును కైవసం చేసుకునేందుకు బీటెక్ రవి బిగ్ స్కెచ్ వేశారు. కొద్ది రోజుల క్రితం పులివెందుల జెడ్పీటీసీ తుమ్మల మహేశ్వర్ రెడ్డి చనిపోయారు. అలాగే కడప నగరంతో కలిసి ఉంటే ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి రాజంపేట ఎమ్మెల్యేగా గెలిచిన ఆకేపాటి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమయ్యింది. ఈ రెండు స్థానాలతో పాటు మరికొన్ని ఎంపీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. కాగా పులివెందుల బైపోల్లో పోటీ చేసేందుకు వైసీపీ నుంచి మహేశ్వర్ రెడ్డి భార్య ఉమాదేవి, ఆయన కొడుకు హేమంత్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే వైసీపీ నుంచి 2 సెట్లు నామినేషన్ రావటంతో అలర్ట్ అయిన టీడీపీ కూడా ఇద్దరు నేతల చేత నామినేషన్ వేయించడం చర్చనీయాంశమయ్యింది. పులివెందుల నియోజకవర్గం వైసీపీకి కంచుకోట. అక్కడ ఆధిపత్యం అంతా వైఎస్ జగన్ ఫ్యామిలీదే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన మాటే శాసనంగా ఉండేది. ఇప్పుడు జగన్ కూడా పులివెందులపై మంచి పట్టు సాధించారు. ఇక్కడ వైఎస్ ఫ్యామిలీ తప్పితే మరొకరు గెలవరనే టాక్ ఉంది. కానీ గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొత్తం సీన్ మారిపోయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కడప జిల్లాలో 10 సీట్లకు గాను 7 చోట్ల టీడీపీ జెండా ఎగిరింది. ఇప్పుడు బైపోల్లోనూ పులివెందులలో జగన్ కు చెక్ పెట్టాలని టీడీపీ పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. అయితే పులివెందులలో వైసీపీ ఓడితే మాత్రం జగన్ కు పెద్ద దెబ్బే అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. గతంలో కడప జిల్లాలోని అన్ని సీట్లను వైఎస్ జగన్ ఏకగ్రీవం చేసుకున్నారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. అయితే పులివెందులలో ప్రస్తుతం జగన్ పరిస్థితి ఘోరంగా ఉంది. ఆయన సోదరుడు దుష్యంత్ రెడ్డి టీడీపీతో కలిసి పనిచేస్తున్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కూడా పట్టు కోల్పోయారు. బంధువులు చాలా మంది దూరమయ్యారు. ఇలాంటి సమయంలో ఏకగ్రీవం కాదు కదా, గెలుపు కూడా కష్టమేనన్న చర్చ జరుగుతోంది. గతంలోనూ పులివెందుల నీటి సంఘాల ఎన్నికల్లో వైసీపీ చేతులెత్తేసింది. అయితే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఎక్కడా కూడా ఛాన్స్ ఇవ్వొద్దని టీడీపీ భావిస్తోంది. అందుకే ఇటీవల కడపలో మహానాడును నిర్వహించింది. కడపలో మహానాడును ఏర్పాటు చేయడం వైసీపీకి చెక్ పెట్టేందుకే అన్న చర్చ జరిగింది. ఇదే సభలో సీఎం చంద్రబాబు కూడా ఆవేశంగా మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో కడప జిల్లాను క్లీన్ స్వీప్ చేయాలన్నారు. అంటే పులివెందులను ఎట్టి పరిస్థితుల్లోనూ దక్కించుకోవాలని చెప్పకనే చెప్పేశారు. అయితే ఇప్పుడు పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో గెలిచి పులివెందులలో వైఎస్ కుటుంబం ఆధిపత్యం ఏమాత్రం లేదని చెప్పే ప్రయత్నంలో సీఎం చంద్రబాబు ఉన్నారు. అందుకే ఈ బైపోల్ను ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ ఉప ఎన్నికను వైసీపీ కూడా సవాలుగా తీసుకుంటోంది. జగన్ అడ్డాలో టీడీపీ ఎక్కడా ఛాన్స్ ఇవ్వొద్దని అనుకుంటోంది. అందుకే ఇద్దరు అభ్యర్థులను బరిలో దింపింది. ఎన్నికల సమయంలోపు ఓ సర్వే నిర్వహించి గెలుపు గుర్రానికే ఛాన్స్ ఇవ్వాలనే ఆలోచనలో వైసీపీ హైకమాండ్ ఉందని సమాచారం. మొత్తానికి వైసీపీ హైకమాండ్ కు పులివెందుల బైపోల్ వైసీపీకి ఇజ్జత్ కే సవాల్గా మారిందనే చర్చ జరుగుతోంది.